శరీరంలో బాణం ములుకు విరిగిపోయింది అనుకోండి, దాన్ని శస్త్రచికిత్స చేసో ఇంకొక బాణపు ములుకు పెట్టో ఈ ములుకుని తీసేయచ్చు. కానీ అవతల వారి మనసు గాయపడేటటువంటి మాట కానీ తొందరపడి మాట్లాడేశారనుకోండి, ఆయన ఆఖరి శ్వాస వరకు అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూనే ఉంటాడు. శరీరంలో విరిగిన బాణపు ములుకు తీయగలవేమో, మనసు బాధపడే మాట మాట్లాడితే మాత్రం ఇక వెనక్కి తీయలేవు. చాలా కష్టం, చాలా జాగ్రత్త సుమా. బాణపు దెబ్బ కన్నా మాట్లాడకూడని మాట చాలా ప్రమాదకరం. అటువంటి మాట మాట్లాడవద్దు. అది పెద్దల విషయంలో అనుకోండి, ఆయన ఎన్ని మాటలు బాధపడతాడో అన్ని మాటలు కట్టి కుడిపేస్తాడు. అందుకని అటువంటి పనులు చేయవద్దు. ఎంత గొప్పగా మాట్లాడాడండి మహానుభావుడు, ఎంత చక్కటి మాటలు చెప్పాడండి. నిజంగా జీవితంలో అనుష్ఠించదగిన విషయాలు ఇవన్నీ.